శ్రీమాత్రే నమః. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో షార్ట్లో చూసేయండి. హలో అండి, దిబ్బ రొట్టె పిండి కలిపి పెట్టానండి. బాగా పొంగింది. ఒక గ్లాస్కి 2 గ్లాసులు బియ్యపు రవ్వ, అచ్చము ఇంకేమీ పోయలేదు. మేము ఎప్పుడు బియ్యపు రవ్వ పట్టించుకొని స్టోర్ చేసుకుంటాం. బియ్యం రవ్వతో ఉప్మా కూడా చేసుకుంటాం, చాలా బాగుంటుంది. అయితే నేను ఇప్పుడు దిబ్బ రొట్టెకి సపరేట్గా ఎంత కావాలో అంత తీసి పెట్టుకుంటున్నాను. అంతా కలిపేస్తే దాంట్లో బబుల్స్ పోయి పిండి గట్టి పడుతుంది. అందుకని మనము ఎప్పుడు ఎంత యూజ్ చేసుకుంటామో అంతవరకే తీసుకోవాలి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. 2-3 డేస్కి ఒకసారి లైవ్ పెడుతూ ఉంటాను. అండి, దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాము. అలానే బాండీ కింద ఫ్లేమ్ వెలిగించి పెట్టుకున్నాను. కొంచెం దిబ్బ రొట్టె అనేది కొంచెం మందపాటి వాటిట్లో వేస్తే మంచి ఎర్ర కాలి తినడానికి రుచిగా ఉంటుంది, లోపల దాకా మంచిగా ఉడుకుతుంది. ఫస్ట్ దీంట్లో నూనె వేసుకుందాము. ఈ బాండీ మొత్తానికి కొంచెం సీజనింగ్ లాగా ఇట్లా అనుకోవాలి. అనుకొని దిబ్బ రొట్టె వేస్తే అతుక్కోకుండా బాగుంటుంది. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యపు రవ్వ. ఎక్కువ కూడా పోసుకోవచ్చు, అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు 3-4 దాకా పోసుకోవచ్చు. నేనైతే 2 గ్లాసెస్ పోసిన. పిల్లలకు కూడా ఇది స్కూల్కి వెళ్ళే టైంలో, ఎవరికైనా పిల్లలు పెద్దలు ఆఫీసులకు వెళ్ళే టైంలో కూడా ఒకటి వేసి కొంచెం చట్నీతో సర్వ్ చేస్తే ఏ చట్నీ అయినా తినచ్చు దీంట్లోకి. అది మన ఇష్టము, చాలా బాగుంటుంది. బాండీ వేడి పడ్డాకనే వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, మరీ హైలో పెట్టద్దు. అలానే ఎంత తినగల వాళ్ళకైనా 1-2 తినంగానే చక్కగా కడుపు నిండిపోతుందండి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు చూద్దాము, దీన్ని తిరిగేసుకుందాము. మళ్ళీ కొంచెం నూనె వేసుకుందాము. ఇది వరకట్లో బియ్యపు రవ్వతోనే ఇడ్లీలు చేసుకునేది వెనకట్లో. ఇప్పుడంటే అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. ఇది కంప్లీట్ అయిపోయింది. చూడండి 2 పక్కల ఎలా చక్కగా ఎర్రగా కాలిందో. ఇంతే అండి. ఇట్లాంటి దిబ్బ రొట్టెలు ఒక్కటి తిన్నా కానీ ఫుల్గా కడుపు నిండుతుంది. ధన్యవాదాలు.